రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపు భీమిలి నియోజకవర్గంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరు కావాలని అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. ముందుగా బహిరంగ సభకు సంబంధించిన సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో జరిగే సిద్ధం బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని అన్నారు. గడిచిన వైసీపీ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను, చేసే అభివృద్ధి పనులను సీఎం జగన్మోహన్ రెడ్డి వివరిస్తారని మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, బోగా లింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఈసరికే జరిగాయి. దానిలో భాగంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక అనకాపల్లి జిల్లా నుంచి సుమారు 50,000 మంది వైఎస్ఆర్ పార్టీ కేడర్ని ఆ సమావేశానికి తరలించడానికి 7 శాసనసభ్యులు వారి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈసరికి పూర్తయ్యాయి. సుమారు 3.5 లక్షల మంది కార్యకర్తలతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సమావేశానికి రావాలి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సందేశాన్ని ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఆ సందేశాన్ని మళ్ళీ గ్రామాల్లోని ప్రజలతో చర్చించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల 9 మాసాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించని చెప్పి ప్రతి గ్రామాల్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. రేపు ఈ కార్యక్రమంలో రాబోయే 5 సంవత్సరాల్లో పార్టీ ప్రభుత్వం తాలూకా దిశ నిర్దేశించేటువంటి కార్యాచరణ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు కూడా ఆసరా కార్యక్రమాన్ని ఈ మాసంలో ఆసరా 5 దఫాలుగా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు 195% హామీల్ని పేద ప్రజలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ఆయన ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్న తోడేళ్ళన్నీ కలిపి ఏకమై అందరికీ నమస్కారం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వైసీపీ కసింకోట మండలం, అనకాపల్లి మండలం మరియు అనకాపల్లి పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్, రేపు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నుంచి మొదటగా ఎన్నికల శంఖారావానికి ముహూర్తం పెట్టి రేపు మేమందరం సిద్ధంగా ఉన్నామని చూపించడానికి భీమిలిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నామని, మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మా నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకుల్ని
అందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది సీఎం గారి మీటింగ్కి. దీనంతటికీ అంటే సీఎం గారు ఈ మీటింగ్లో ఈ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం 5 సంవత్సరాల్లో చేసిన పనులు కానీ, పేదలకు ఇచ్చిన పథకాలు కానీ, వీటన్నిటినీ మనం చేసిన పనులు చూపించి ముందుకు వెళ్ళడం, ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. దీనికి మా వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైతం మీతో సిద్ధంగా ఉన్నాము అని చెప్పేదానికి మేమందరం రెడీగా ఉండి రేపు మీటింగ్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజలకి ప్రతి పథకాన్ని అందించేలా, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందేలాగా ఇచ్చిన మాటకి ఎక్కువగానే చేసి మళ్ళీ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. కావున ప్రజల ఆశీర్వాదం, ప్రజల నుంచి సహకారం, పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని మా వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా ఈ 3 నెలలు ముందుకెళ్లాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం కానీ, డిస్కషన్ చేయడం కానీ జరుగుతుంది. దీనంతటికీ మెయిన్ రీజన్ అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపి ఒక తోడేళ్ళు గుంపులాగా ఒకటై